నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం కలుజు ప్రాంతాన్ని ఆర్ఎండ్బి అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గిరిధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పొట్టేపాలెం కలుజుకు సంబంధించి వర్క్ శాంక్షన్ అయిందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం. ఏదైతే పొట్టేపాలెం కలుజు అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కానీ, కోవూరు కానీ, ఆత్మకూరు కానీ సగం నెల్లూరు జిల్లా కవర్ అయ్యే ప్రాంతం ఈ పొట్టేపాలెం కలుజు. ఎన్నో సంవత్సరాలుగా ఈ కలుజు మీద ఎప్పుడన్నా భారీ తుఫాన్లు, భారీ వర్షాలు వచ్చిన నేపథ్యంలో వాటర్ ఎక్కువగా వచ్చి ట్రాఫిక్ ఆగడం, దానికి ఆల్టర్నేటివ్ గా చిన్న రోడ్డు ఏర్పాటు చేసుకున్నప్పటికీ తాత్కాలికమైన రోడ్డు. అలా కాకుండా దీనికి శాశ్వత పరిష్కారం చూపాలా అన్న ఒక ఉద్దేశంతో ఏదైతే మా యువనేత నారా లోకేష్ గారు నెల్లూరుకి ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేపాలెం కలుజు నిర్మిస్తామని ఏదైతే యువనేత నారా లోకేష్ గారు చెప్పారో, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆ మాటకు కట్టుబడి ఈరోజు పొట్టేపాలెం కలుజుకు సంబంధించిన వర్క్ శాంక్షన్ కావడం జరిగింది. టెండర్లు కూడా దీనికి సంబంధించి పిలిచారు. టెండర్ లాస్ట్ డేటు 16వ తారీఖు, ఈ నెల 16వ తారీఖు టెండర్ లాస్ట్ డేటు. టెండర్లు అయిపోయిన తర్వాత దాని తర్వాత కొంచెం ప్రాసెస్ పీరియడ్ ఉంటుంది. అగ్రిమెంట్లు అన్ని కూడా చేసుకోవడానికి అక్కడి నుంచి ఒక 15-20 రోజులు టైం పడుతుంది. దాని తర్వాత దీన్ని శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన రోజు ఈ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామని కూడా మీకు ఆ రోజు మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఈ వర్క్ 4 కోట్ల రూపాయలు ఇది. అదేవిధంగా 80 లక్షల రూపాయలు ఏదైతే అప్రోచ్ రోడ్లకు శాంక్షన్ అయిందో ఈ రెండు కలిపి 4,80 లక్షల రూపాయలతో పొట్టేపాలెం కలుజు మీద మనం బ్రిడ్జిని నిర్మించుకోబోతున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి కూడా దీని గురించి అటు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించిన 14 గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అన్ని విధాల అటు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఇంకా కూడా మరింత అభివృద్ధి జరుగుతుంది నియోజకవర్గంలో. ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించి కొన్ని వందల కోట్లతో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా అందరం కలిసికట్టుగా, మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ప్రత్యేకంగా ఈ కలుజును ఆర్ఎండ్బి అధికారులు అందరితో కూడా కలిసి చూసాం. దీనికి సంబంధించిన డిజైన్లు, అలైన్మెంట్ అవన్నీ కూడా ఫైనల్ చేయడానికి వారికి సూచించాం. వారు దానికి అనుగుణంగా అన్ని కూడా వీళ్ళని త్వరగా చేసి పొట్టేపాలెం కలుసుని బహుశా వచ్చే నెలలో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. అదేవిధంగా పొట్టేపాలెం కలుసుకు సంబంధించి ఏదైతే ఈరోజు దీనికి శాంక్షన్ చేసినారో ప్రత్యేకంగా పొట్టేపాలెం కలుసు మీద శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు శ్రద్ధ తీసుకుని రిక్వెస్ట్ చేసినప్పుడు పొట్టేపాలెం కలుసుని శాంక్షన్ చేసినందుకు గాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, ముఖ్యంగా మరి గౌరవ ఆర్ఎండ్బి శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు రామనారాయణ గారికి, పొంగూరు నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.